స్లాంగ్ నేర్చుకున్నావా లేకపోతే భర్త నీకు వచ్చేసిందా? లేదండి, యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ, ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్లో. ఓకే. అసలు ఇది ఎక్కడ ఏంటి, ఎక్కడో పుట్టాడు, ఎవడో పెంచాడు, ఏదో చేసాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది. సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు, హైదరాబాదీ అతను ఉన్నాడు, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ కుర్రాడు వినపడకూడదు, ఇస్మార్ట్ శంకర్ వినపడాలి. ఓకే. సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో కొన్ని ఇది కరెక్ట్ అన్నా సరే, ఇఫ్ ఈస్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ వుడెంట్ సే ఇట్. అది తప్పైనా సరే ఏదో చెప్తా. ఓకే. ఆ తప్పులోనే మనకు వినపడద్ది. ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజ్ అంటారు. అవును. ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు, అది పదం వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ సినిమా గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాస్ ఆర్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ. సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా, డూ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో ఐ థింక్ దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మరీ హైదరాబాదీ కదా, హైదరాబాదీగా మాట్లాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు. సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మామూలుగా మాట్లాడు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది ఉంటారు ఫ్యాన్స్. నీ చిన్నప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ, జాకీ చాన్ ఆ సినిమాలు ఎక్కువ గుర్తు. అండ్ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారి సినిమాలు చూసాను. మన టాలీవుడ్లో తెలుగులో అందరం అండి, తెలుగులో ఫిల్మ్ వైజ్ వెళ్తూ ఉండేవాడిని. సో చెన్నైలో పుట్టాను కాబట్టి, చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంతమంది సూపర్ స్టార్స్ ఒక ఇండస్ట్రీలో లేరు, అప్పుడు లేరు ఇప్పుడు లేరు. అవును కదా. సో దాట్ వేస్ ఐ థింక్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ జెన్యూన్లీ బ్లెస్డ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అవును. అండ్ ఐ ఎంజాయ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. మీ ఇద్దరు మంచి వర్క్ చేశారు దీంట్లో, అద్భుతమైన వర్క్. సో అది డైరెక్టర్ గారు చెప్పడం వల్ల చేశారా లేకపోతే రియల్గానే లోపల నుంచి వచ్చింది? ఐ మీన్ లోపల నుంచి వచ్చింది. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్తో పనిచేసాను, కొత్త వాళ్ళతో పనిచేశాను, లైక్ బి గోపాల్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్తో పనిచేశాను. యూనో సుక్కు లాంటి, యూనో అప్పుడు సుక్కు వాజ్ అప్కమింగ్ జీనియస్ అని పిలుస్తాను, యూనో అలాంటి అంతా పనిచేశాను. అండ్ అప్పుడే అసలు ఏం తెలియని వాళ్ళతో కూడా పనిచేశాను. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే, ఆయన ఎక్కువ ఫీడ్ చేశారు. కరెక్ట్గా నీకు ఎంతవరకు ఏ మీటర్లో ఎంతవరకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, అంతే చెప్పి వదిలేస్తారు. కీ ఇస్తారంట అంతే. ఏం చెప్పాలో ఒక యాక్టర్కి ఏం చెప్పాలి అనేది మాత్రం చెప్పి వదిలేస్తారు. దాని తర్వాత ఇంక డిస్కషన్ ఉండదు. సో దట్ అలా చేయటం వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందంట. ఓకే. యూనో ఆయన మెంటాలిటీ కానీ, ఆయన రాసే పద్ధతి కానీ, ఆయన యాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కానీ, యాక్టర్స్ బిజెస్ నీడ్ ఇన్పుట్స్. ఎక్కువ చెప్పినా సరే మెకానికల్ అయిపోతుంది, మనం ఎంజాయ్ చేయం. ఇది కావాలంటున్నారు చేస్తాం, ఓకేనా చూస్తాం, కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దాట్ వేస్ ఐ థింక్ ప్లస్ పని చేస్తూ ఉండదు. మనకి ఇన్పుట్ ఇచ్చారన్న విషయం మనం ఫీల్ అవ్వం, కానీ చెప్పడంతో మనం బాగా చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే హీరో పెద్ద అయిన తర్వాత డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చేసి యాక్ట్ చేసాడు అనుకుంటారు, కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమాలో యాక్ట్ చేసాడని తెలియదు చాలామందికి. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అది చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, అది చైల్డ్ ఏజ్లో, చైల్డ్హుడ్లో. ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్? అప్పుడు అడయాళం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, అదే 11 years అప్పుడు. 11 years మరి చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్టింగ్, కానీ ఆ సినిమాలో ఆడి గురించే కదా. ఓకే. సో వాజ్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్, బట్ 11 years అయినా సరే ఒక 16-17 year old కిడ్ ప్లే చేశారు. ఓకే. చూడటానికి చిన్నప్పటి నుంచే కొంచెం ముదురుగా కనపడతా ఉంటాను. ఇప్పుడు కాదంటావా? అసలు రామ్ ఆ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడాలి అని దేవదాస్ సినిమాకి ఎవరు అప్రోచ్ అయ్యారు? దేవదాస సో బేసిక్లీ 8 years అప్పుడు అమ్మకి చెప్పారు ఇలా హీరో అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు బయటపడ్డాను, ముందు నుంచి అనుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళది ఏంటి, ఒక పెద్దంగారు పెద్ద ప్రొడ్యూసర్ ఇంకా ఇంటర్వ్యూ చేస్తారంటే, పెద్దంగారు ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అవ్వాలనుకుంటున్నావు కదా నాన్న అనే మాట అన్నారు. సో దాంతో చిన్న ఇది వచ్చింది, అంటే మన ప్యాషన్ని నా ఇంట్రెస్ట్ని అలా అంటారని చెప్పేసి అసలు తెలుగు ఇండస్ట్రీలో నేను ఫస్ట్ తమిళ్లో ప్రూవ్ చేసుకొస్తా అని చెప్పేసి తమిళ్లో స్టార్ట్ చేశాను. దాని తర్వాత చౌదరి గారు చూసారు, షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. అవన్నీ చూసి అప్పుడు ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆల్రెడీ తమిళ సినిమా ఏదో చేసి ఒప్పుకుని ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్న టైంలో చెన్నై వచ్చి నేను చేస్తానన్నాను కదా అని చెప్పేసి చెన్నై వచ్చి తీసుకొచ్చారు. ఓకే. సో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే డైరెక్ట్ చేస్తున్నాను, తీసుకొచ్చారు. అలా జరిగింది. ఆల్మోస్ట్ 20 years అయిపోయిందా ఇండస్ట్రీకి వచ్చి? 2006లో రిలీజ్ అయింది, అదే ఇంకో 2-3 years పడుతుంది. ఓకే. సో డబుల్ స్మార్ట్లో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఇది.
అన్నీ అండి ఈ క్యారెక్టర్లోకి వెళ్తేనే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే. లేవగానే కాదు కానీ సెట్కి వచ్చి ఇది ఉంటుంది చూసారా, Okay. వచ్చి కూర్చున్న తర్వాత పూరి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఏం సీన్ ఏం చేస్తున్నాను అని నువ్వు వచ్చేస్తున్నాను. ఓకే.